అబ్బాయికా సార్? కాదు, రెండు వాడికి. అదేంటి సార్? అంటే ఈరోజు 10వ తరగతి ఫలితాలు కదా, తేడా వస్తే పగలు కొడదామని రెండు బిల్లు చూపి. రేపు మామ రిజల్ట్స్ వచ్చాయి చూసుకున్నావా? రేపు నేను చూసే పరిస్థితి లేను కానీ నువ్వే చూసినా చెప్పారా? ఒకవేళ ఫెయిల్ అయితే ఏం చెప్పాలి నీకు? ఒకటి పోయింది అనుకో గుడ్ మార్నింగ్ అని చేయ మెసేజ్. ఒకవేళ రెండు పోయినాయి అనుకో గుడ్ మార్నింగ్ యూ అండ్ యువర్ డాడీ అని పెట్టు. సర్లే పెట్టి. మినిమం ఒక బెల్ట్ ని ఒక 10 ఎగ్జామ్స్ వాడదు సార్. మనకి ఏం ఇబ్బంది ఉండదు. బెల్ట్ లో తేడా అయితే ఏం రాదు సార్. ప్యూర్ లెదర్ కానీ సార్, ఇప్పుడు కొట్టినా కూడా వాతలు పడతాయి కానీ ఎక్కువసేపు ఉండవు సార్. వాతలు నొప్పులు అయితే వాసిపోతుంది సార్. కావాలంటే సార్ ట్రై చేయండి, బాధ అవుతుంది సార్. పిల్లలకి ఇవే వాడాలి సార్. చాలా బాగా మాటింటారు సార్. ఎదురేగా తర్వాత ఏమవుతుంది? ఇంటికి రచ్చ లేపాలరా. సరే పో. వాళ్ళ ఆయన 5,000 తీసించాడంటే మా మామ 10,000 తీపిచ్చాడు. ఎందుకు ఆవేశపడతాను? నిదానంగా చెప్పు. మనవాడు ఆయన 5,000 పటాకులు తెచ్చి నేను బయటంతా వచ్చి లేచాను మామయ్య. రామా 10,000 తెచ్చుకున్నాను, నువ్వు రామావా? రే పటాకుల వల్ల పొల్యూషన్ అవుతుంది రా. పటాకులు వద్దేమది పా. అదంతా కాదు మామ, దద్దరేయాల్సిందే పటాకుల సౌండ్తో. ఇప్పుడేంది నీకు పటాకులు కావాలా? దద్దరేళ్ళు అంతే కదా. మామ ఆల్రెడీ తెచ్చినట్టున్నాడు. ఎక్కువ సౌండ్స్ వచ్చాయని ముందే ఇయర్ ఫోన్స్ ఇచ్చిండు. ఎడబెట్టుంటాడు అబ్బా. అయ్యో నాకు పటాకులు వద్దు పో. ఏమైందిరా? ఏడుచబోయినావు, నవ్వుతా వచ్చినావు? బయట ఫుల్ వర్షం పడుతుంది మామయ్య. మూలగడ ఒక్కటంటే ఒక్క పటాకుని పెంచలేడు. నాకు అర్జెంట్